मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వాగీషాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాశ్చుస్తన్నమామి గజాననం యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। హిందూ ధర్మక్షేత్రం కుటుంబ సభ్యులందరికీ కూడా క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మనం పంచాంగ శ్రవణం చేసుకోబోతూ ఉన్నాం. ముందుగా పంచాంగ శ్రవణం చేయడం వల్ల కలిగే ఫలమేమిటి అని చెప్పుకుందాం. తిథిర్వారంచ నక్షత్రం యోగః కరణమేవచ పంచాంగమితి విఖ్యాతం లోకోయం కర్మసాధకః. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాద్ధరతే పాపం యోగాద్రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలంత్విదం కాలవిత్కర్మకృద్ధీమాన్ దేవతానుగ్రహం లభేత్ అన్నారు. పంచాంగం అంటే 5 అంగములు, అంటే 5 అవయవములు అని అర్థం చేసుకోవాలి. కాలానికి 5 అంగములు కలవు. అవి తిథి, వారం, నక్షత్రం, యోగము మరియు కరణము. ఈ 5 కూడా కాలం యొక్క ఫలాన్ని వెల్లడిస్తాయి. కార్యాన్ని సాధింపదలచిన జనులు ఈ 5 కూడా తప్పక తెలుసుకోవాలి. తిథుల్లో నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ అని 5 భేదములు కలవు. మరియు పాడ్యమి మొదలగు తిథులకు అగ్ని మొదలగు వారు దేవతలు. ఈ భేదాలన్నీ తెలుసుకొని ఆయా తిథుల యందు నిర్దిష్ట విధానముగా ప్రవర్తించుట వలన మాత్రమే సంపదను పొందుతూ ఉన్నారు. సూర్యాది నవగ్రహముల ప్రభావము చే ఏర్పడినటువంటి వారములను తెలుసుకొని ప్రవర్తించుట వలన ఆయువు పెరిగి కార్యసిద్ధి లభిస్తూ ఉన్నది. క్షిప్ర, దస్ర, మైత్ర, మృదు, స్థిర, ఉగ్ర, సాధారణ, చర అనే భేదాలు కలిగిన అశ్విని మొదలగు 27 నక్షత్రముల విధానములు తెలుసుకొనటం వలన పాపం నశిస్తూ ఉన్నది. విష్కంభము మొదలైనటువంటి 27 యోగాలను తెలుసుకొనటం వలన రోగ నివారణ కలుగుతూ ఉన్నది. భవ మొదలైనటువంటి 11 కరణాలను తెలిసికొనుట వలన కార్యసిద్ధి కలుగుతూ ఉన్నది. తిథుల్లో అట పాడ్యమి, చవితి, షష్ఠి, అష్టమి, నవమి, ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య, అవమ, త్రిద్యుస్పృకు అనేటటువంటి తిథులు అశుభప్రదములు. వారాల్లో చూసుకున్నట్లయితే ఆదివారం, మంగళవారం, శనివారం ఈ 3 కూడా అశుభప్రదములు అనేది దృష్టిలో పెట్టుకోవాలి. నక్షత్రాల్లో భరణి, కృత్తిక, పునర్వసు, ఆశ్లేష, మఖ, పూర్వఫల్గుని, పూర్వాషాఢ, పూర్వభాద్ర, విశాఖ, జ్యేష్ఠ ఈ నక్షత్రాలు అశుభప్రదములు. యోగాల్లో చూసుకున్నట్లయితే విష్కంభం, గండము, అతిగండము, శూలం, వ్యాఘాతం, పరిఘ పూర్వార్ధం, వ్యతిపాతు, వైధృతి అశుభప్రదములు. కరణాల్లో చూసుకున్నట్లయితే విష్టికరణం అశుభప్రదం, భద్రకరణం మంగళప్రదము. అంతేకాక కృష్ణపక్షంలో వచ్చేటటువంటి తదియ, అలాగే దశమి ఉత్తరార్ధం, అలాగే దశమి రాత్రిపూట కూడా అంత మంచిది కాదు. సప్తమి, చతుర్దశి పూర్వార్ధం పగటి యందును ఉన్నటువంటి విష్టి కూడా మంచిది కాదు. పూర్ణిమలో ఉన్నటువంటి అంటే పూర్ణిమ నాడు వచ్చేటటువంటి విష్టికరణం పూర్వార్ధం మంచిది కాదు. ఈ విధంగా తిథి, వారం మున్నగు కాలస్వరూపము ఫలితములను తెలుసుకొని ఆయా కర్మలను చేయు బుద్ధిమంతులు దేవతల దయను పొందుదురు.
ఇందువల్ల జ్యోతిష్యాన్ని తెలుసుకున్నటువంటి వారి నుండి ప్రతిదినము పంచాంగ ఫలితాలు ఎరుగుట వలన మానవులకు శ్రేయస్సు కలుగుతుంది, అభీష్ట సిద్ధి కూడా కలుగుతుంది. ఇప్పుడు మనం క్రోధి నామ సంవత్సరం యొక్క ఫలాన్ని చెప్పుకోబోతూ ఉన్నాం. అంటే ఈ యొక్క రాబోయే క్రోధి నామ సంవత్సరం మనందరికీ ఎలా ఉండబోతోంది, భారతదేశానికి ఎలా ఉండబోతోంది, తెలుగు రాష్ట్రాలకు ఎలా ఉండబోతోంది, అదేవిధంగా ప్రపంచానికి ఎలా ఉండబోతోంది అని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరానికి రాజు సస్యాధిపతి నీరసాధిపతి కుజుడు అంగారకుడు, మంత్రి సైన్యాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి శని, ధాన్యాధిపతి చంద్రుడు, రసాధిపతి గురుడు. ఈ నవనాయకుల్లోనూ కూడా 7 ఆధిపత్యములు పాపులకు, 2 ఆధిపత్యములు శుభులకు, శనికి 4 ఆధిపత్యములు, కుజునికి 3 ఆధిపత్యములు వచ్చుట చేత దేశంలోనూ రాష్ట్రంలోనూ పరిస్థితులు అనుకూలంగా ఉండవు. పాలకులు అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వస్తుంది. కేంద్ర రాష్ట్రాల్లోనూ అనేక నూతన సంక్షేమ పథకాలు ప్రకటించి వాటి అమలుకు తీవ్రంగా కృషి చేస్తారు. అనేక నూతన ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. ప్రపంచం అంతటా కూడా యుద్ధ వాతావరణం ఉంటుంది. సరిహద్దు దేశాలతో యుద్ధ భయం ఉంటుంది. సైనిక చర్య ప్రపంచం అంతటా కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పారిశ్రామిక రంగంలో అభివృద్ధి ఉంటుంది. క్రీడా రంగంలో ఈ సంవత్సరం కూడా మంచి ఫలితాలు ఉన్నాయి, మంచి విజయాలే లభిస్తాయి. ఆర్థికంగా మన పరిస్థితి చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం 2 కుంచముల వర్షంగాన దేశమంతటా సగటు వర్షపాతం నమోదవుతుంది. కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి, కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి, అగ్ని ప్రమాదాలు, రైలు విమానం వంటి పెద్ద పెద్ద వాహన ప్రమాదాలు కూడా జరిగేటటువంటి అవకాశం ఉన్నది. ప్రపంచమంతటా ఆర్థిక మాంద్యం ఉంటుంది. కానీ భారతదేశానికి మాత్రం అంతగా ఇబ్బందులు ఉండవు. అంతరిక్ష పరిశోధనలు విజయవంతం అవుతాయి. ఉత్తరాదిన నదులు పొంగి ప్రవహిస్తాయి. ఉత్తరాఖండ్లో కొండ చర్యలు విరిగిపడి రహదారులు మూతపడతాయి. ఈ సంవత్సరం కూడా పిడుగుపాట్లు అధికంగానే ఉంటాయి. పల్లపు భూములు విశేషంగా పండుతాయి. మిరప, ప్రత్తి, పొగాకు, ఎర్రధాన్యాలు విశేషంగా ఫలిస్తాయి. వీటికి మంచి ధర ఉంటుంది. నూతన తెగుళ్ల వలన అంటే కొత్త కొత్త తెగుళ్ళు వచ్చి పంట దిగుబడి తగ్గుతుంది. ఈ సంవత్సరం యాలకులు, లవంగాలు మొదలగు సుగంధ ద్రవ్యాల ధరలు కూడా విశేషంగా ఉంటాయి. నిల్వదారులకు మంచి లాభాలు కలుగుతాయి. నిల్వ చేసుకోవడం మంచిది. కూరగాయల రైతులకు ఆదాయం బాగుంటుంది. ఉల్లి, టమాటా, వెల్లుల్లికి మంచి ధరలు ఉంటాయి. వరి, గోధుమల పంటలు దిగుబడి పెరుగుతాయి. దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు సమృద్ధిగా ఉంటాయి. అరటి, కొబ్బరులకు మంచి ధర ఉంటుంది. కాఫీ, టీ తోటలకు మంచి దిగుబడి ఉంటుంది. ఇసుక నేలలు, ఎర్రని భూములు విశేషంగా ఫలిస్తాయి. నూనె రకములు ఉత్పత్తి పెరిగి నూనెల్ని ఎగుమతి కూడా చేస్తారు. పసుపు, బెల్లం, పంచదారలకు దిగుబడి స్వల్పంగా తగ్గడం వల్ల వీటి ధరలు బాగా పెరుగుతాయి. దుంప రకములకు మంచి ధరలు ఉంటాయి. ఈ సంవత్సరం కూడా ప్రకృతి వైపరీత్యాలు అధికంగానే ఉన్నాయి. కొన్ని నగరాలకు విశేష నష్టం. మహానగరాలు నీట మునిగి ప్రజాజీవనం స్తంభిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా జలాశయాలు పూర్తిగా నిండకపోయినప్పటికీ సమృద్ధిగా నీరు మాత్రం ఉంటుంది. ఈ సంవత్సరం 16 వీసములకు 4 వీసముల పంట మాత్రమే ఫలిస్తుంది. కొన్ని దేశాల యందు ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది. ఆఫ్రికా దేశాల్లో ఆహార సంక్షోభం ఏర్పడుతుంది. తూర్పు ఈశాన్య దేశాల్లో చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద భూకంప ప్రమాదాలు కూడా సంభవిస్తాయి. ఆస్తి నష్టం, జన నష్టం కూడా అధికంగా ఉంటుంది. పశుపాలకుడు యముడు, దొడ్డిపెట్టువాడు బలరాముడు, విడిపించువాడు కూడా బలరాముడే కావడం వల్ల పాడి పరిశ్రమ బాగుంటుంది. పాల ధర బాగా పెరగడం వల్ల రైతులకు మంచి లాభాలు. చిన్న చిన్న పాల డైరీలు బాగా పెరుగుతాయి. పశువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. పశుగ్రాసం దొరక్క అంటే పశువుల గడ్డి దొరక్క ఇబ్బందులు, అధిక ధరలు ఉంటాయి. మేకలు, గొర్రెలు, కోళ్ల ధరలు పెరుగుతాయి. ఆక్వా పరిశ్రమ ఈ సంవత్సరం బాగుంటుంది. కోళ్ల ఫారములు చేయువారికి అనుకూలంగా ఉంటుంది. రాజు కుజుడు కావడం వల్ల వేసవి కాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి.
ఉత్తర భారతంలో ముఖ్యంగా రాజస్థాన్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా అధిక ఉష్ణోగ్రతలే ఉంటాయి. ఉడుకు ఉక్కపోతతో ఉంటుంది. త్రాగునీటికి ఇబ్బందులు, వడదెబ్బల వలన జననష్టం. చైత్రమాసం చివరిలో తొలకరి వానలు ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం గురుమూఢమి చూసుకున్నట్లయితే మే 7వ తేదీ నుండి అనగా చైత్ర బహుళ చతుర్దశి మంగళవారం నుండి జూన్ 7వ తేదీ వరకు జ్యేష్ఠ శుక్ల పాడ్యమి శుక్రవారం వరకు గురుమూఢం ఉన్నది. అదేవిధంగా శుక్రమూఢం చూసుకున్నట్లయితే ఏప్రిల్ 28వ తేదీ చైత్ర బహుళ చవితి ఆదివారం నుండి జూలై 8వ తేదీ ఆషాఢ శుక్ల తదియ సోమవారం వరకు ఉన్నది శుక్రమూఢం. అదేవిధంగా ఇదే సంవత్సరం వస్తూ ఉన్నటువంటి రెండవ శుక్రమూఢమి 2025వ సంవత్సరం మార్చి 18 ఫాల్గుణ బహుళ చవితి మంగళవారం నుండి మార్చి 28వ తేదీ ఫాల్గుణ బహుళ చతుర్దశి శుక్రవారం వరకు ఉన్నాయి. కావున గురు శుక్ర మూఢాల్లో శుభకార్యాలు చేయకూడదు. ఇక పుష్కర నిర్ణయాన్ని చూసుకున్నట్లయితే ఏప్రిల్ 25వ తేదీ చైత్ర బహుళ విదియ గురువారం రాత్రి 10:38 బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు. రాత్రి సమయం కావడం వల్ల ఏప్రిల్ 26వ తేదీ అనగా తరువాతి రోజు ఏప్రిల్ 26వ తేదీ నుండి మే 7వ తేదీ వరకు 12 రోజుల పాటు నర్మదా నదికి పుష్కరాలు సంభవిస్తూ ఉన్నాయి. నర్మదా నదినే రేవా నది అని కూడా అంటారు. నర్మదా నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అమర్కంటక్ అనేటటువంటి ప్రాంతంలో జన్మిస్తుంది. జన్మించి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోనూ ప్రయాణం చేసి అరేబియా సముద్రంలో కలుస్తూ ఉన్నది. అమర్కంటక్, ఓంకారేశ్వర్లో కూడా పుష్కరాలు జరుగుతాయి. మనందరికీ తెలుసు నర్మదా నది ముఖ్యంగా ఓంకారేశ్వర్లో పారుతూ ఉంటుంది. ఓంకారేశ్వరు ఇండోర్కి 77 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఓంకారేశ్వర్ నర్మదా నది ఒడ్డున ఉన్నది. భారతదేశంలో అన్ని ప్రాంతాల నుండి కూడా ఓంకారేశ్వర్కు రవాణా సౌకర్యాలు ఉన్నాయి. అక్కడి వారు పెద్దగా పుష్కరాలను ఆచరించరు. తెలుగు ప్రజానీకం మాత్రమే పుష్కరాలు ఆచరిస్తారు. గుర్తుంచుకోవాలి. ఉత్తరాది వారంతా కూడా కుంభమేళానే ఆచరిస్తారు. 2025లో ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరుగుతూ ఉన్నది. ఈ సంవత్సరం నవనాయకుల ఫలాలు ఎలా ఉన్నాయి అని మనం చూసుకున్నట్లయితే రాజు కుజుడు కావడం వల్ల పరిపాలన కఠినంగా ఉంటుంది. సరిహద్దు దేశాల్లో యుద్ధ వాతావరణం ఉంటుంది. పాలకులకు ప్రతిపక్షాలకు తీవ్రమైనటువంటి వాగ్యుద్ధాలు జరుగుతాయి. మనం ఎప్పుడూ పార్లమెంట్లో చూసేదే. ప్రపంచంలో ఏదో ఒక మూల యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి రాజీ ప్రయత్నాలు ఏవీ ఫలించవు. నాయకులు చాలా పట్టుదలతో వ్యవహరిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులు అధికారులతో ఏకీభావానికి రాలేకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఉత్తర వాయువ్య 6 రాష్ట్రాలకు ప్రకృతి వైపరీత్యాలు అధికంగా ఉంటాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంటలకు నూతన తెగుళ్ల వల్ల రైతులకు విశేష నష్టం జరుగుతుంది. దేశంలో అత్యధికంగా రికార్డు స్థాయిలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు జరిగి జన నష్టం, ఆస్తి నష్టం అధికంగా ఉంటుంది. పెద్ద పెద్ద నాయకులు జైల్లో ఉండాల్సి వస్తుంది. కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వస్తాయి. ప్రతి కుటుంబంలోనూ కూడా తీవ్రమైనటువంటి భేదాభిప్రాయాలు ఉండే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య కూడా విరోధాలు వస్తాయి. ఇక మంత్రి శని కావడం వల్ల దేశంలోనూ రాష్ట్రంలోనూ కూడా దొంగతనాలు అధికంగా జరుగుతాయి. కావున అత్యంత విలువ కలిగినటువంటి వస్తువుల్ని పట్టుకుని తిరగకూడదు, లేదా అత్యంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అగ్ని, విద్యుత్ సంబంధ మారణాయుధాల చేత ప్రజలకు భయాందోళనలు ఎక్కువగా ఉంటాయి. వాహన ప్రమాదాలు అధికము. కావున వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇనుము, బొగ్గు వంటి ఖనిజాలను, గనులను ప్రైవేటు పరం చేయటం చేత ఆ ప్రాంతాలలో సమ్మెలు ఎక్కువగా ఉంటాయి. ప్రజలు తిరుగుబాటు చేస్తారు. సైన్యంలో నూతన ఆయుధాలు సమకూరుతాయి. సైన్యం కొన్ని విషయాల్లో మందకొడిగా వ్యవహరిస్తుంది. కొన్ని నిర్ణయాలు ఆలస్యంగా తీసుకుంటారు. దానివల్ల కొన్నింటిని నష్టపోతారు. అయినప్పటికీ కూడా చివరి నిమిషంలో మేల్కొని 10 లాభాన్ని చేకూరుస్తారు. సైన్యంలో కొన్ని తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సైన్యంలో స్త్రీలు అధికంగా చేరుతారు. సైనిక బలం కూడా బాగా పెరుగుతుంది.
ఇక సైన్యాధిపతి కూడా శనే. సైన్యాధిపతి శని కావడం వల్ల ప్రజల్లో అకారణమైనటువంటి భయాలు ఉంటాయి. రాజ్యాంగంలో సవరణలు చేస్తారు, నూతన చట్టాలు చేస్తారు. సరిహద్దు దేశాల్లో యుద్ధ వాతావరణం, ప్రాణ నష్టం, రాజకీయ కల్లోలాలు, అధికంగా ధరలు, వర్తకులకు అనగా వ్యాపారస్తులకు ఇబ్బందిగా ఉంటాయి. ఇవన్నీ కూడాను. కొంతమంది రాజకీయ ప్రముఖులకు శిక్షలు తప్పవు. సైనికులు బద్ధకంగా వ్యవహరిస్తారు, కానీ చివరి నిమిషంలో అప్రమత్తమైపోతారు. నూతన ఆయుధాలు సైన్యంలోకి వచ్చి చేరుతాయి. సైన్యం బలవర్ధకమవుతుంది. అంతర్జాతీయంగా భారతదేశం యొక్క ఖ్యాతి పెరుగుతుంది. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధాలు వస్తాయి. అమెరికా వంటి దేశాల్లో ప్రకృతి వైపరీత్యాలు అధికంగా ఉంటాయి. సరిహద్దు దేశాలతో యుద్ధ వాతావరణం ఉంటుంది. ఇక సస్యాధిపతి కుజుడు. సస్యాధిపతి కుజుడు కావడం వల్ల ప్రజలు, నాయకులు వీరావేశంతో సంచరిస్తూ ఉంటారు. మంత్రుల మధ్య విరోధాలు ఎక్కువగానే ఉంటాయి. మధ్యతరగతి ప్రజలకు ధన ఒత్తిడి అధికంగా ఉంటుంది. బలవన్మరణాలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. కందులు, శనగలు, మిర్చి మొదలగు ఎర్రని ధాన్యాలు, ఎర్రని భూములు అధికంగా ఫలిస్తాయి. కానీ నూతనమైనటువంటి అంటే కొత్త కొత్త తెగుళ్లతో కొంత పంట నష్టం కూడా కలుగుతుంది. వేరుశనగ, నూనె జాతులు, కాగితం, కలప యంత్రాలు, కొబ్బరి ధరలు స్వల్పంగా తగ్గి మళ్ళీ పెరుగుతాయి. రాజకీయ నాయకులకు ఒడిదుడుకులు ఉంటాయి. పాడి పరిశ్రమ బాగుంటుంది. పశువుల ధరలు అధికంగా ఉంటాయి. పశుగ్రాసం అంటే పశువుల గడ్డి ధరలు పెరుగుతాయి. ఎర్ర రంగు నేలలు బాగా ఫలిస్తాయి. ఇక ధాన్యాధిపతి చంద్రుడు. ధాన్యాధిపతి చంద్రుడు కావడం వల్ల మంచి వర్షాలు కురుస్తాయి. దేశంలోని ప్రజలు సుఖవంతంగాను ఆరోగ్యదాయకంగానూ ఉంటారు. పశువులు అధికంగా పాలిస్తాయి. పాడి పరిశ్రమ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉన్న స్త్రీ పురుషులు మానసిక రోగాలకు గురవుతూ ఉంటారు. తెలుపు రంగు పంటలు ఫలిస్తాయి. అంటే ముఖ్యంగా ప్రత్తి, ధాన్యం, బియ్యం ధరలు పెరుగుతాయి. ఉత్పత్తి అధికంగా ఉండడం వల్ల ఎగుమతులు కూడా చేస్తారు. ఎగుమతులు అంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉంటాయి. గోధుమల పంట బాగా ఉంటుంది. బాసుమతి బియ్యం రకాలు అధికంగా ఎగుమతులు చేస్తారు. ప్రత్తికి కూడా చాలా మంచి ధరలు వస్తాయి. నూలు పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ అభివృద్ధిలో ఉంటాయి. అర్ఘాధిపతి శని కావడం వల్ల ఒక సమయంలో అన్ని వస్తువుల ధరలు తగ్గి తిరిగి విపరీతంగా పెరుగుతాయి. వ్యాపార రంగం ఒడిదుడుకులుగా ఉంటుంది. కొత్త కొత్త చట్టాలు వ్యాపారస్తులకు ఇబ్బందులు పెట్టేటటువంటి అవకాశం ఉన్నది. నూనె రకాలు, నువ్వులు, వేరుశనగలకు మంచి గిరాకీ ఉంటుంది. సిమెంటు, ఇనుము, బొగ్గు, రాయి ధరలు పెరుగుతాయి. వ్యాపారులకు విశేష లాభాలు వస్తాయి. దేశంలో అధికంగా అగ్ని ప్రమాదాలు జరిగి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అధికంగా ఉంటుంది. గనులు కొన్నింటిని ప్రైవేటు పరం చేయడం వల్ల ప్రజలు తిరుగుబాటు చేస్తారు. నిమ్న జాతుల వారు అభివృద్ధి పథంలో దూసుకుపోతారు. అనేక పెద్ద పదవులు పొందుతారు. షేర్ మార్కెట్ కూడా రికార్డు స్థాయిలో బాగుంటుంది ఈ సంవత్సరం. మేఘాధిపతి శని కావడం వల్ల మేఘాలు అధికంగా పుట్టినప్పటికీ కూడా వర్షాలు కురవ్వు. ఈశాన్య మరియు నైరుతి ఋతుపవనాలు సకాలంలో దేశంలో ప్రవేశించినప్పటికీ కూడా వర్షాలు కురవడం మాత్రం ఆలస్యంగా ఉంటుంది. తుఫాను ప్రమాదాలు అధికంగా ఉంటాయి. పశ్చిమ రాష్ట్రాల్లోనూ పశ్చిమ దిశలో ఉన్నటువంటి నగరాల్లోనూ కూడా అధికంగా వర్షాలు కురవడం వల్ల ప్రజాజీవనం స్తంభిస్తుంది. దేశంలో గల జలాశయాలు నీటితో సమృద్ధిగా ఉంటాయి. పర్వత ప్రాంతాల్లో అధికంగా వర్షాలు కురుస్తాయి. కొండ చర్యలు విరిగి పడడం వల్ల ప్రాణ నష్టం సంభవిస్తుంది. గృహాలు కూలిపోతాయి. కొన్ని ప్రదేశాల్లో రహదారులు మూతపడిపోతాయి. మేఘాలను గాలి అడ్డుకోవడం వల్ల వర్షాలు తక్కువగా ఉంటాయి. ఇక రసాధిపతి గురుడు కావడం వల్ల కొబ్బరి ధర తగ్గి మళ్ళీ బాగా పెరుగుతాయి. కానీ దిగుబడి బాగా తగ్గడం వల్ల రైతులకు నష్టం తప్పదు. మఠాధిపతులు, సాధువులు, సన్యాసులు వీరంతా కూడా దేవతా పూజలు, నామ సంకీర్తనలు, భజనలు, యజ్ఞయాగాలు అధికంగా చేస్తారు. దేవతా పూజలు అధికంగా జరుగుతాయి ఈ సంవత్సరం. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. కొత్త దేవాలయాలు ఎక్కువగా నిర్మిస్తూ ఉంటారు. వివాదాస్పదమైనటువంటి కట్టడాలకు కోర్టు తీర్పులు
ఒక వర్గం వారికి అనుకూలంగా రావడం వల్ల ఆనందంగా ఉంటారు. గురుడు వృషభ రాశి ప్రవేశం వల్ల రసజాతులకు మంచి ధర పలుకుతుంది. చెరకు పంట బాగుంటుంది. బెల్లం, పంచదార, చింతపండు ధరలు పెరుగుతాయి. కుంకుడుకాయలు, పసుపు, మిరియాలకు ధరలు బాగా వస్తాయి. ఇక నీరసాధిపతి కుజుడు. నీరసాధిపతి కుజుడు కావడం వల్ల చందనము, అగరు, కస్తూరి, పగడాలు, ఎర్రటి బట్టలు కూడా గిరాకీగా ఉంటాయి. దానిమ్మ వంటి ఎర్రగా ఉండేటటువంటి ఫలాలు బాగుగా పండుతాయి. స్వర్ణ, మణి, ఎర్ర చందనాలకు ధరలు బాగుంటాయి. ప్రతి కుటుంబంలోనూ కూడా కలహాలు పెరుగుతాయి. మిత్రుల మధ్య వైషమ్యాలు పెరుగుతాయి. యువకులలో బాగా ఆత్మన్యూనతాభావం కలిగి ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తారు. దుర్మరణాలు చెందేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎర్రటి భూములు బాగా ఫలిస్తాయి. నూతన రోగాలు ప్రబలడం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. దేశంలో అత్యధికంగా వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరగడం వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అధికంగా ఉంటుంది. వెండి, బంగారం, రాగి మొదలగు లోహాలు ముందుగా స్వల్పంగా తగ్గి తదుపరి విపరీతంగా పెరుగుతాయి. నిల్వదారులకు విశేష లాభాలు చేకూరుతాయి. కందుల ధరలు కూడా బాగా పెరుగుతాయి. గ్రహస్థితుల్ని అనుసరించి ఈ సంవత్సరం అనగా క్రోధినామ సంవత్సరం జరగబోయేటటువంటి కొన్ని విశేష అంశాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఏప్రిల్ నెల 9వ తేదీ నుండి జూన్ నెల 30వ తేదీ వరకు చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీనరాశిలో కుజ రాహువులు, శుక్ర రాహువులు కలిసినందున ప్రారంభంలో కుంభరాశిలో కుజ శనులు కలిసి ఉన్నందున పరిస్థితులు అంతగా అనుకూలించవు. అనేక దుస్సంఘటనలు కూడా జరుగుతాయి. వేసవి కాలం కావడం వల్ల దేశమంతటా అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే మరి 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. కేంద్రం, రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో అధికార పార్టీ వారు అధికారాన్ని నిలబెట్టుకుంటారు. ప్రతిపక్షాల వారికి మరొక్కసారి నిరాశే మిగులుతుంది. ఊహించని పరిణామాలు జరుగుతాయి. ఈ సమయాన వడదెబ్బ, గ్రీష్మతాపం వల్ల జన నష్టం సంభవిస్తుంది. దేశంలోనూ ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ అగ్ని ప్రమాదాలు జరిగి ధన నష్టం అధికంగా ఉంటుంది. త్రాగునీటికి మాత్రం అంతగా ఇబ్బంది ఉండదు. సాయంకాల సమయంలో గాలి దుమారాలు చెలరేగి పండ్ల తోటలకు నష్టం కలుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తాయి. నైరుతి ఋతుపవనాలు సరైన సమయానికి ప్రవేశించినప్పటికీ కూడా వర్షాలు కురవడం మాత్రం ఆలస్యమవుతుంది. అమెరికా వంటి పశ్చిమ దేశాల్లో ప్రకృతి వైపరీత్యాలు అధికంగా ఉంటాయి. తుఫాన్లు అధికం కావడం వల్ల ప్రజలు నిరాశ్రయులవుతారు. ఆకాశంలో వింతైనటువంటి సంఘటనలు జరుగుతాయి. శాటిలైట్ వ్యవస్థలో లోపం వల్ల ప్రపంచమంతటా కూడా కొన్ని రకాల సేవలు 2 రోజుల పాటు నిలిచిపోతాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటాయి. కానీ భారతదేశానికి మాత్రం అంతగా ఇబ్బందులుండవు. ఈ సమయాన సినీ పరిశ్రమ బాగుంటుంది. సినీ, సాహిత్య, రాజకీయ, కళారంగాలకు చెందినటువంటి వారికి కొన్ని అరిష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. భారతదేశంలో అంతరిక్ష ప్రయోగాలు విజయవంతమవుతాయి. క్రీడారంగంలో భారతదేశానికి అనేక విజయాలు లభిస్తాయి. క్రికెట్లోనే కాక ఇతర క్రీడల్లో కూడా మంచి ప్రతిభను భారతీయులు ప్రదర్శిస్తారు. ఈ సమయంలో గురు శుక్ర మూఢములు ఏకకాలంలో రావడం వల్ల వ్యాపారాలు అంతగా సాగవు. చిరు వ్యాపారులకు నష్టం. షేర్ మార్కెట్టు ఒడిదుడుకులకు గురైనప్పటికీ కూడా చివరలో పుంజుకుంటుంది. జూలై 1వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు చూసుకున్నట్లయితే ఈ సమయంలో ద్విత్రిగ్రహ యోగాలు, శని కేతువుల మధ్య గ్రహాలన్నీ ఉండటం వల్ల ప్రతి గ్రహానికి కూడా షష్ఠాష్టకము, సమసప్తకములు ఉండడం వల్ల కూడా పాలకులకు ప్రతిరోజు ఏదో ఒక సమస్య ఉంటుంది. పరిపాలన సజావుగా ముందుకు సాగదు. సరిహద్దు దేశాలతో యుద్ధ వాతావరణం ఉంటుంది. పశ్చిమ ఆసియా దేశాల్లో కూడా యుద్ధ వాతావరణం ఉంటుంది. పంటలకు కొత్త కొత్త తెగుళ్ళు వస్తాయి. మందులు లేక దిగుబడి తగ్గి రైతులు నష్టపోతారు. రాష్ట్రమంతటా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. వాగులు, వంకలు, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, పెన్నా మొదలైనటువంటి నదులు పొంగి ప్రవహిస్తాయి. కొన్ని చోట్ల ప్రమాద సూచికలు దాటి మరీ ప్రవహిస్తాయి. బొంబాయి, హైదరాబాద్ వంటి నగరాలు నీట మునుగుతాయి. 2-3 రోజుల పాటు వర్షం ఉండడం వల్ల కొన్ని చోట్ల ప్రజాజీవనం స్తంభిస్తుంది.
ఈ సమయాన కూడా అల్పపీడనాలు తుఫాన్లుగా మారి అధిక నష్టాన్ని కలిగిస్తాయి. ఉత్తరాంధ్ర, ఒరిస్సా, కేరళ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలకు అనేక నష్టాలు కలుగుతాయి. ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరాన్ని దాటుట ఆ ప్రాంతాల వారికి అత్యధికంగా నష్టాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వం వారు సరైన సమయంలోనే సహాయక చర్యలు తీసుకుంటారు. ఈ సమయంలో కూడా అగ్ని ప్రమాదాలు జరిగి అధిక ధన నష్టము, ప్రాణ నష్టము కలుగుతూ ఉంటాయి. పర్వత ప్రాంతాల్లో అధిక వర్షాల వల్ల హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం రాష్ట్రాల్లో కొండ చర్యలు విరిగి పడతాయి. రహదారులు మూతపడిపోతాయి. తూర్పు ఈశాన్య దేశాలు, నేపాల్, పాకిస్తాన్ మొదలైనటువంటి దేశాల్లో కూడా భూకంపాలు సంభవిస్తాయి. రిక్టర్ స్కేల్ పైన 6.5 దాటి మరీ భూకంపం తీవ్రత ఉంటుంది. క్రీడల్లో మంచి విజయాలు వస్తాయి. అంతరిక్ష పరిశోధనలు విజయవంతమవుతాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రాంతాల్లో భూకంపాలు వస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యోన్యతతో ఉంటారు. కేంద్రం ప్రవేశపెట్టే కొత్త బిల్లులకు కీలకంగా మద్దతిస్తారు. కొన్ని వర్గాల వారు సమ్మెలు చేస్తూ ఉంటారు. జలాశయాలు పూర్తిగా నిండుతాయి. అక్టోబర్ 1 నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు చూసుకున్నట్లయితే ఈ సమయంలో కూడా గ్రహస్థితులు అనుకూలంగా లేవు. కర్కాటక రాశిలో కుజస్తంభన, శని కుజులకు షష్ఠాష్టకాల వల్ల పరిస్థితులు అనుకూలించవు. వ్యాపారాలు కూడా అంతగా సాగవు. ప్రభుత్వాలు నూతన చట్టాలను తీసుకురావడం వల్ల కొన్ని వర్గాల వారు సమ్మెలు చేస్తారు. షేర్ మార్కెట్ మాత్రం బాగుంటుంది. కొన్ని రకాల కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతాయి. బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గి మళ్లీ పెరుగుతాయి. విహారయాత్రల్లో అపశృతులు ఉంటాయి, కావున జాగ్రత్తగా ఉండాలి. గోదావరి, సముద్రాల యందు నీట మునిగి మరణించేవారు కొంతమంది ఉంటారు. ఒక ముఖ్య సమస్య పాలకుల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మార్పులు అనివార్యమవుతూ ఉంటాయి. పెద్ద అధికారులు కొన్ని వివాదాల్లో చిక్కుకుంటారు. పాలకులకు కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. సినీ పరిశ్రమ బాగుంటుంది. దసరా, దీపావళి సమయాల్లో విడుదల అయ్యే ఒక హిందీ సినిమా రికార్డు స్థాయిలో విజయాన్ని నమోదు చేస్తుంది. రైతులకు సంబంధించి నూతన పథకాలను ప్రవేశపెడతారు. దసరా, దీపావళి సమయాల్లో ముసురు 3 రోజులుంటుంది. అల్పపీడనం, తుఫాను ప్రమాదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. తమిళనాడు, కేరళ, దక్షిణ ఆంధ్రప్రదేశ్ నందు విశేషమైనటువంటి గాలులు, వర్షాలు కురుస్తాయి. తీర ప్రాంత వాసులు నిరాశ్రయులవుతారు. ప్రభుత్వం చురుగ్గా సహాయ కార్యాలు చేపడుతుంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, కొండపోత వర్షాలు కురుస్తాయి. స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటిస్తారు. ప్రఖ్యాతి నొందినటువంటి సాహిత్య, రాజకీయ, సినీ ప్రముఖులకు అరిష్టం కనిపిస్తూ ఉన్నది. దసరా ఉత్సవాలు మహావైభవంగా దేశమంతటా జరుగుతాయి. కొన్ని దేవాలయాల్లో మాత్రం అపశృతులు జరిగేటటువంటి అవకాశం ఉన్నది. కొన్ని కుటుంబాల్లో తగాదాలు పెరిగి హత్యలకు దారితీయును. పెద్ద కంపెనీ షేర్లు మరింత పెరుగుతాయి. కొన్ని పేరొందిన సంస్థలు మూతపడతాయి. సరిహద్దు దేశాల్లో తగాదాలు, యుద్ధ భయము కూడా కనిపిస్తూ ఉన్నది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఊహించని సంఘటనలు జరిగేటటువంటి అవకాశం ఉన్నది. 2025 జనవరి 1 నుండి మార్చి 29 వరకు చూసుకున్నట్లయితే ఈ సమయాన శని శుక్రులు కలయిక, శుక్ర రాహువుల కలయిక, త్రిగ్రహ చాతుర్గ్రహ కూటముల వల్ల ప్రశాంత వాతావరణం ఉండదు. దేశ రాజధాని నగరంలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఉగ్రవాద చర్యలు కూడా పెరుగుతాయి. ఈ సమయాన కూడా వాహన ప్రమాదాలు రికార్డు స్థాయిలో ఉంటాయి. సంక్రాంతి మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి. కొన్ని గ్రామాల్లో మాత్రం ముఠా కక్షలు పెరిగి దాడులకు ఉసికొల్పుతూ ఉంటారు. ప్రయాగ్రాజ్లో జరిగేటటువంటి కుంభమేళా మహోత్సవం మహావైభవంగా జరుగుతుంది. కోట్లాది మంది హాజరవుతారు. రికార్డులు కూడా నెలకొల్పుతారు. కొన్ని అపశృతులు మాత్రం తప్పకపోవచ్చు. ప్రభుత్వ ఏర్పాట్లు చాలా గొప్పగా ఉండడం వల్ల ప్రజల్లో కూడా ప్రశంసలు పొందుతారు. ఘాట్ రూట్లలో కూడా ప్రమాదాలు జరుగుతాయి. నూతన సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. షేర్ మార్కెట్ ఉత్సాహంగా ఉంటుంది. వ్యాపారాలు బాగా జరుగుతాయి. రికార్డు స్థాయిలో ప్రభుత్వానికి జీఎస్టీ వసూలవుతుంది. బంగారం, వెండి ధరలు పెరుగుతాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గుముఖం పడుతుంది. ప్రఖ్యాతి వహించినటువంటి సినీ, సాహిత్య, రాజకీయ నాయకులకు అరిష్టం ఉన్నది. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణం ఉంటుంది.
రైలు విమాన ప్రమాదాలు జరుగుతాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఊహించని సంఘటనలు జరగడం వల్ల కర్ఫ్యూలు విధిస్తారు. నాయకులకు కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రావడం వల్ల కొన్ని అవాంఛనీయ సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది. మార్చి 10వ తేదీ తర్వాత అగ్ని ప్రమాదాల వల్ల జననష్టం, ధన నష్టం అధికంగా ఉంటుంది. నిర్మాణంలో ఉన్న కొన్ని బిల్డింగులు కూలిపోవడం వల్ల నష్టం అధికంగా ఉంటుంది. దిగ్భ్రాంతి కలిగించేటటువంటి అనేక సంఘటనలు కూడా జరిగేటటువంటి అవకాశం ఉన్నది. ఫిలిప్పీన్స్ దేశంలో భూకంప ప్రమాదం ఉన్నది. అధికారుల బదిలీలు కొన్ని వివాదాస్పదమవుతాయి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.